వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక రాఖీ పౌర్ణమి సందర్భంగా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ప్రత్యేక వేడుకలు జరిగాయి. ఈ రోజు ఉదయం స్టేషన్ లోని మహిళా కానిస్టేబుల్స్ తమ సోదరులు మాదిరిగా భావించి స్టేషన్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావుకి రాఖీ కట్టారు. సందర్భంగా మహిళా పోలీసులు తమ సేకి రాఖీ కట్టి ఆయన దీర్ఘాయుష్ ను ఆనందాన్ని కోరారు. ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు ఈ కార్యక్రమం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రాఖీ కట్టిన మహిళా పోలీసులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ ఒక కుటుంబంలా కలిసిమెలిసి ఉండాలని, మహిళా పోలీసులు చూపిస్తున్న ఈ ప్రేమ గౌరవం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, మనందరం కలిసి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిద్దామన్నారు. ఎవరి ప్రజలు కూడా తెలిసిపోతారు. మ్యారేజ్ పోవాలి అంటే మ్యారేజ్ పోవాలంటే తొందరనే అయిపోతుంది. ఇయ్యాల ఈ రోజు మంత్రి నియోజకవర్గ కేంద్రంలోని పోలీస్ స్టేషన్ దగ్గరలో గల జెండాలు ఎగరవేసి అనంతరం కేక్ కట్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు మరియు పంపిణీ చేశారు. స్థానిక బస్టాండ్ లో యువజన కాంగ్రెస్ నాయకులు మహిళలతో కలిసి రాఖీలు కట్టించుకుని వారికి శుభాకాంక్షలు తెలియజేసి డిపో మేనేజర్ తో మాట్లాడి మహిళల ప్రయాణ సౌకర్యం కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. మేనేజర్ సానుకూలంగా స్పందించి బస్సులు అదనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ 1960లో స్థాపించబడిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య యువజన విభాగం యూత్ కాంగ్రెస్ ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వాలు కలిగినటువంటి విభాగం యూత్ కాంగ్రెస్ అని తెలియజేశారు. ఈరోజు యువజన ఆయుధ దినోత్సవం సందర్భంగా జెండావిష్కరణ మరియు చౌరస్తాలో కేక్ కట్ చేసి హాస్పిటల్లో పండ్ల పంపిణీ చేసి ఘనంగా జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్క యూత్ కాంగ్రెస్ నాయకులకు, ముఖ్యంగా రాష్ట్ర కార్యదర్శి కిషన్ రెడ్డి గారికి, అసెంబ్లీ ప్రెసిడెంట్ శ్రీమతి సత్యమన్న గారికి, టౌన్ ప్రెసిడెంట్ పెండరాజ్ గారికి, అలాగే మాజీ యూత్ ప్రెసిడెంట్ పైనన్న గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకన్న గారికి, అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదములు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. శివరాంపల్లి, కాటేదాన్, శంషాబాద్, బండ్లగూడ, అత్తాపూర్ తదితర ప్రాంతాల్లో వర్షం దంచుకొడుతుంది. రోడ్లపై భారీగా వర్షం నీరు నిలవడంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు వాహనదారులు. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో జోరుగా వర్షం పడడంతో ప్రజలు బయటికి రావాలంటే జంకుతున్నారు. రోడ్లపై జలమయమై భారీగా వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఎక్కడికక్కడే నిలిచిపోయారు. అత్యవసర పరిస్థితి ఉంటే బయటికి రావాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్మల్ వైఎంసా ప్రసూతి ఆసుపత్రులలో ఉయ్యాల కార్యక్రమాన్ని ప్రారంభించినట్లుగా డిఎంహెచ్ఓ రాజేందర్ తెలిపారు. జిల్లాలో కొంతమంది ప్రసవం తర్వాత పిల్లలను పాడేయడం, చంపేయడం లాంటివి చేస్తున్నారు. వీటిని నివారించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని, జన్మించిన పిల్లలు అవసరం లేదనుకుంటే నేరుగా ప్రసూతి ఆసుపత్రులలో ఉయ్యాలలో వేసేసి వెళ్లాలన్నారు. ఆ పసి కూనలను చూసుకునే బాధ్యత ఆరోగ్య శాఖ తీసుకుంటుందని తెలిపారు. ఇక ప్రోగ్రాం అధికారి సౌమ్య, డాక్టర్ సుజనా సిబ్బంది పాల్గొన్నారు. మళ్ళీ మన డిస్ట్రిక్ట్లో రిపీట్ కాకుండా ఉండడానికి ఇలాంటి ఒక మంచి ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. ఉయ్యాల క్రెడిల్ బేబీ అనే కాన్సెప్ట్ ఇది. సో దీంట్లో ఏంటంటే అన్వాంటెడ్ చైల్డ్, అది ఎవరైనా కావచ్చు, మగ శిశువు ఆడ శిశువు ఎవరైనా కానీ తల్లిదండ్రి వద్దనుకున్నప్పుడు, లేదా తల్లిదండ్రి ఒకవేళ ఏదైనా కారణం వల్ల మరణించి సెమీ ఆర్ఫన్ ఆర్ కంప్లీట్ ఆర్ఫన్ ఉన్న పిల్లల్ని కూడా మీరు ఎవరైనా రిలేటివ్స్ భారం మోయలేమనుకున్నప్పుడు కూడా మీరు అవసరం అనుకుంటే ఇలాంటి ఉయ్యాల సర్వీస్ వాడుకొని ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేయవచ్చు.
సో వాళ్ళకి కంప్లీట్ కేర్ ఇవ్వడం జరుగుతుంది. MCH నిర్మల్ కానీ ఏహెచ్ బైన్సాలో రెండింటి చోట్ల ఇది మనం ఇప్పుడు స్టార్ట్ చేసాము. సో ఇక్కడ ఎటువంటి మీకు పీడియాట్రిషియన్ సర్వీస్లో మనకు కంప్లీట్గా బేబీ అన్ని విధాలుగా హెల్తీగా ఉందా, ఏదైనా లో బర్త్ వెయిట్ ఉన్నా, ఇంకేదైనా ఉన్నా కూడా అన్ని విధాలుగా వాళ్ళ కరెక్షన్ చేసి ఆ తర్వాత ICDS ద్వారా ఆదిలాబాద్లో ఉండే శిశు విహార్ అనే గృహానికి మనం తరలిస్తాము. అక్కడ నుంచి లీగల్ ప్రాసెస్ ప్రకారము అడాప్షన్ అనేది చేపడతారు. సో అందరూ కూడా దీన్ని గమనించి మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేయాలని ఏమనగా కంపల్సరీగా మీరందరూ సహకారం అందించాలి. ఇది వైడ్ స్ప్రెడ్గా నిర్మల్ డిస్టిక్లో ఇది మన ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేసింది తెలియాలి. అండ్ ఇవాళ సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది కాబట్టి అందరూ కూడా గ్రూప్స్లో పోస్ట్ చేయడం వల్ల ఇంకా మనకి కమ్యూనికేషన్ ఈజీ అవుతుంది. సో వి రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు కోఆపరేట్ విత్. మెదక్ జిల్లా కొలిచారం మండలంలో శనివారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని రంగంపేట గ్రామ శివారులో తిరుమల రైస్ మిల్లులో అర్ధరాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. తిరుమల రైస్ మిల్ ప్రధాన ద్వారం తాళాలు ధ్వంసం చేసి లోనికి చొరబడిన దొంగలు బీరువాలో ఉన్న సుమారు 4 లక్షల రూపాయల చోరీకి పాల్పడినట్లుగా బాధితుడు ముప్పుడి కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న మెదక్ రూరల్ సిఐ రాజశేఖర్ రెడ్డి, కొల్చారం ఎస్ఐ మహమ్మద్ మొహియుద్దీన్ విచారణ చేపట్టారు. క్లూస్ టీం సహాయంతో వివరాలు సేకరిస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్లో గల త్రిశక్తి మహాక్షేత్రంలో శ్రావణ మాస పౌర్ణమి పురస్కరించుకుని వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మాద్రిలో 13 మంది బ్రాహ్మణచారులకు మౌంజీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ మాట్లాడుతూ స్వస్తి ప్రజాక్ష అని చెప్పబడింది. బ్రాహ్మణులు సర్వ ప్రాణాలను కాపాడడం కొరకు, ప్రజలను సర్వ సమాజానికి మేలు చేయడం కొరకే బ్రాహ్మణులు అనిత్యం పూజలు చేస్తూ ఉంటారన్నారు. ఈ గుడికి చిన్నవాళ్ల నుండి పెద్దవాళ్లు అన్ని వర్గాల ప్రజలు రావచ్చని, అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకోవచ్చన్నారు. అందరూ బాగుండాలి, అందులో మనముండా బాగుండాలనే ఉద్దేశంతోనే ఇక్కడ అద్భుతమైన త్రిశక్తి మహాక్షేత్రం సర్వ సమాజానికి తెలియజేస్తుందన్నారు. జాగ్రత్త తీసుకోలేదు, కేవలం బ్రాహ్మణ్యం యొక్క సహకారంతో మాత్రమే ఈ స్థలాన్ని తీసుకోవడం జరిగింది. ఈరోజు దాదాపు 3 నుంచి 5 కోట్ల వర్త్ మన టెంపుల్ ఉంది. అదే మాదిరిగా భవిష్యత్తులో మరి వచ్చే తరం ఈ పూజా కార్యక్రమాల్లో ఎలా ఉంటారో, వాళ్ళ ఉద్యోగ రీత్యాలో, వాళ్ళ చదువు రీత్యాలో ఎలా ఉంటారో తెలియదు. కాబట్టి ఒక శాశ్వత సభ్యత్వం అని గతంలో లక్షల రూపాయలు ఇచ్చేట వాళ్ళు ఉన్నారు. ఇన్స్టాల్మెంట్లా 3, 4, 5 మ్యాక్సిమం 5 తీసుకొని వస్తే దాదాపు 25,000 రూపాయలతోటి శాశ్వతంగా ఉంటే ఎంబడే తొందరలోనే ముగిస్తాం. అందరూ మైక్ పట్టుకున్నారు కదా, ఏమి ఎక్కువ మాట్లాడతారు అనుకోకండి. మొదటగా మీరందరూ అమ్మవారి యొక్క దయచేత ఇక్కడికి వచ్చి అమ్మవారి పాద సన్నిధిలందు ఉపాకర్మ కార్యక్రమం చేస్తున్నందుకు మీకు ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శుభాభివందనాలు కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా అధ్యక్షులు వారు తెలియజేసినట్టు ఇలా కార్యవర్గంలో అది వేరు ఇది వేరు అనేది కాదు. ప్రధానమైనది బ్రాహ్మణ వికాస పరిషత్, ఆలయ నిర్వహణ అనేది వేరే సపరేట్. ఈసారి మళ్ళీ అర్జునరావు సార్ యొక్క అధ్యక్షతన, ఆలయ కమిటీ యొక్క అధ్యక్షతన ఇవన్నీ ఇక సంఖ్యను 62 వరకు తీసుకురావడం జరిగింది. 61 ఇక్కడ వరకు వచ్చేది. ఇప్పటికి ఈ 61 ప్రింట్ అయిపోయిన తర్వాత నిన్న సాయంత్రం మళ్ళీ ఇంకొక 3 కూడా స్పందించి ఇంకా 3 కూడా శాశ్వత సభ్యులుగా చేరడం జరిగింది. వీళ్ళందరికీ అంటే ఇప్పటికీ 64 వరకు సంఖ్య కావడం జరిగింది. అంటే అమ్మ ముఖంలో వర్చస్సు, ఆ వర్చస్సు అందరిలో ప్రవహించి ఆ సంఖ్య. బాపట్ల జిల్లాలో గిరిజనుల ప్రాణత్యాగం చేసిన వారు కూడా ఉన్నారని స్థానిక శాసనసభ్యులు వెగిసెన నరేంద్ర వర్మ గుర్తు చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని అత్యంత వైభవంగా చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు వెగిసెన నరేంద్ర వర్మ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు గిరిజనుల కోసం అసువులు వాశారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఆదివాసీలకు చెడు తెలియదని అన్నారు. మహారథంలో ఏకలవ్యుడు బొటనవేలు ద్రోణాచార్యులు గురు దక్షిణగా తీసుకున్న సంఘటన ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జేసీ గంగాధర్ గౌడ్ అధికారులు పాల్గొన్నారు. ఆదివాసీ దినోత్సవం నిరాకరిస్తే ఆయన తెలివిగా ఈ పాండవులు అర్జునుడికి ఇంకా
ఎక్కడ ముందుకెళ్ళిపోతారని ఆ రోజుల్లోనే నాకు మీకేం కావాలో కోరుకో అంటే ఆయన కోరుకున్నాడు, నీ ఏలు కావాలి అని. బాణం వేయటానికి వీలు లేకుండా ఒక బొమ్మను చేసుకుని గురువుగా భావించి ఈయన అభ్యాసం చేస్తూ ఉంటే, నా బొమ్మను పెట్టుకున్నావు కాబట్టి ఈ గురువుకి కోరుకోవటం, గురుదక్షిణ కోరుకోవటం, అందులో ఏలే సమర్పించిన ఘటనని మనం చూసాం. అంటే ఆదివాసీలకి పాపం చెడు అంటే ఏంటో తెలియదు. 10 మందితో మంచిగా ఉండాలి, ఏ కల్లా కపటము లేకుండా జీవన విధం సాగించే వాళ్ళు ఆ గిరిజనులు ఎవరైతే మీరందరూ ఉన్నారో, మీ అందరూ కూడా ఈరోజు కూడా సమాజంలో వెనకబడి ఉంటానే ఉన్నారు. రోజులు మారుతున్నాయి, టెక్నాలజీలు మారుతున్నాయి, కానీ ఇంకా చదువు విషయంలో ఇంకా వెనకాల పడే ఉన్నారు. మన పిల్లలు చదువుకోవాలా. ఎవరైతే గిరిజనులు అంటారో ఆ వృత్తులు వదలకుండా, ఆ కళల్ని వదలకుండా, తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కృతిని సాంప్రదాయాల్ని వదలకుండా ఆర్థిక పరమైన స్థిరత్వాన్ని మనం సాధించాలి రాబోయే రోజుల్లో. దానికి ఇప్పటి నుంచే తల్లిదండ్రులు పిల్లల్ని చదివే దైవంగా, ఎందుకంటే గిరిజనులు బ్రెయిన్ మామూలు బ్రెయిన్ కాదు. ఆ బ్రెయిన్ని పదును పెడితే సైంటిస్టులు అవ్వచ్చు, ఐఏఎస్లు అవ్వచ్చు, ఐపీఎస్లు అవ్వచ్చు, ఇప్పుడు చాలామంది ఉన్నారు కూడా. ఆ దిశగా ప్రయాణం చేయాలా. బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి ఆదేశాల మేరకు జిల్లాలో అధికంగా నమోదవుతున్న ప్రమాదకర సీజనల్ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు సోకకుండా పట్టణంలో అన్ని ప్రాంతాలలో పారిశుద్ధ్యం మొదలగు మున్సిపల్ కమిషనర్ జి రఘునాథరెడ్డి చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఇంకా అంటే ఉన్న ఆడపిల్లలకి వైపు ఏమైనా ఉన్నాయండి? లేవు కదా. ఇటే చిత్తూరు జిల్లా కుప్పం మండలం మీటపల్లె పంచాయతీ వేపూరు గ్రామం చెందిన శివాజీ అనే రైతుకు 2 కుమారులు ఉన్నారని, మొదటి కుమారుడు కార్తీక్, రెండవ కుమారుడు వెంకట చలపతి ఉన్నారని తెలిపారు. మొదటి కుమారుడు వివాహం అనంతరం అత్తగారింట్లో స్థిరపడ్డాడని, ఆస్తి పంపకాలు చేయాలని తరచూ మొదటి కుమారుడు గొడవ ఊరి పెద్దల సమక్షంలో సుమారు 5 సార్లు న్యాయం చేసినా తాను గొడవలకు దిగుతున్నాడని తెలిపారు. శివాజీకి సుమారు 17 లక్షల రూపాయల అప్పు ఉందని, 2 కుమారులు చేర్చిన వెంటనే ఆస్తి పంపకాలు చేస్తారని చెప్పినా పెద్ద కుమారుడు ఒప్పుకోకుండా గొడవలకు రావడం జరుగుతుందని తెలిపారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా తన పెద్ద కుమారుడు స్నేహితులైన తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులైన వెంకటేష్, రఘుపతి, మంజు తనకు నచ్చచెప్పి కేసు వాపసు చేసుకునే విధంగా చేశారన్నారు. ఇక పోలీసులకు ఫిర్యాదు చేశారని ఆగ్రహించిన తన పెద్ద కుమారుడు రాత్రి తనపై దాడికి ప్రయత్నించగా అడ్డు వచ్చిన తన భార్యను, కన్నతల్లి అని కూడా చూడకుండా కట్టెతో దాడి చేశాడని తెలిపారు. గాయపడిన తన భార్యను వెంటనే కృప ఆసుపత్రికి తరలించారు, చికిత్స అందిస్తున్నారు. కంప్లైంట్ పెడితే నీల వెంకటేశ్, ధనశేఖరు, మంజు స్టేషన్ తాకు వచ్చి మీకు ఈ మాదిరిగా అయిందప్ప, ఏంటికి కంప్లైంట్ పెట్టినారు, మేము మీద సాల్వ్ చేస్తాము అంతే కదా అనేసి వాపస్ తీసుకొని ఇంటి తాకు వచ్చిన్నారు. ఇంటి తాకు వచ్చిన తర్వాత ఆడ ఏమి చెప్పినారు స్టేషన్ తావంటే, ఇల్లు మీకే ఇస్తాము, అప్పులకు ఏదో కొంచెం చేనమ్మేసి న్యాయం చేస్తాము, నువ్వు రానా అంత మాత్రానికి ఎంత నువ్వు ఇంటి పని చేస్తావు అనేసి ఇంటి తాకు పిలుచుకొని వచ్చి నీల వెంకటేశ్ వీళ్ళు ముగ్గురు చేరి ఇంటి తాకు వచ్చిందన ఆ రాత్రి అంతా ఇట్లా ఉండేసిందను. తెల్లవారితో 10 గంటలకు ఇంటి తాకు వచ్చింటారు. ఇంటి తాకు వచ్చిందన చేను అంతా అమ్మేయలేదు, ఇల్లుని అమ్మేసి భాగాలు చేస్తామని. ఆ ఇల్లుని అమ్మేసి భాగాలు చేస్తే మాకు వచ్చిందన మా ఎత్త ఒకటింది మా పక్క, ఆ ఎమ్మ సొత్తు మేము జాస్తిగా వాడేసినాము ఆ వాళ్ళకి. ఇప్పుడు అదేవిధంగా ఈడు వచ్చిందన చేను అమ్మేది తప్ప ఇల్లుని అమ్మేసి అప్పులు చేస్తామంటే అది మేము సంపాదించే సొత్తు కాదప్ప, మా ఎత్త సొమ్మంతా చేసి
వాళ్ళకి ఆడబిడ్డలు ఉండేది ఒకటే, మగబిడ్డలు లేదు. వాళ్ళ సంబంధం చేసి కట్టిందాము, దీన్ని అమ్మేకి లేదు, చేను కావాలంటే అమ్మేస్తాము అని నేను చెప్తుంది. ఇల్లునేది అమ్మేసేయాల మీరు, చేను అమ్మకూడదు అని నీలా వెంకటేష్ ఒకే పట్టు పట్టేసింది. నేను అయ్యాలి అనేసింది. వాళ్ళు 5,000 తెచ్చింది అడ్వాన్స్ కట్టి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో వాగ్దానం చేసిన మేరకు ప్రభుత్వ గీతా కార్మికులకు వైన్ షాపుల్లో, బార్ షాపుల్లోనూ 10% రాయితీ కల్పించారని టీడీపీ బీసీ సాధికార సమితి శ్రీసేన విభాగ అధ్యక్షులు పట్నాల వెంకటేష్ బాబు హర్షం వ్యక్తం చేశారు. ఏలూరు నగరంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఈ రోజు సాయంత్రం విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వెంకటేష్ బాబు, శెట్టిబలి సంఘ నాయకులు చిట్టి బోయిన రామలింగేశ్వరరావు, ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శివప్రసాద్లు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో గీతా కార్మికులకు వివిధ సంఘాలకు ఎంతో అన్యాయం జరిగిందన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని బీసీలకు తగిన ప్రాతినిధ్యం వహించిందని, 33% రిజర్వేషన్లు కూడా కల్పించారని హర్షం వ్యక్తం చేశారు. 2019 నుంచి 2024 వరకు చేసినటువంటి విధ్వంసకరమైనటువంటి, వినాశకరమైనటువంటి అభివృద్ధి నిరోధకత్వం, అలాగే ఆర్థికంగా రాష్ట్రాన్ని దివాళా తీయించిన పరిస్థితుల్లో ప్రజలు 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో జగన్ని తగిన విధంగా ఇక మళ్ళీ తిరిగి కోలుకోలేని విధంగా దెబ్బకొట్టి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి చెందుతుందనేటువంటి విధానంతో కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చిన నాటి నుంచి కూడా అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళు కింద ప్రతి హామీని అమలు చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సమర్థవంతంగా పనిచేస్తూ ఈ రోజున చేనేత కార్మికులకు కానీ, బీసీ కులాల ప్రతి కులానికి, అలాగే గీత కార్మికులకి ఈ రోజు ఇచ్చినటువంటి బార్ పాలసీలో తగినటువంటి న్యాయం చేసినందుకు కూటమి ప్రభుత్వానికి మా బీసీ కులాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు అంటే తెలుగుదేశం. సుమారు 10 లక్షల మంది కార్మికులు దీని మీద ఆధారపడి ఉన్నారు. ఆ రోజు ఏ అయితే హామీలు ఇచ్చారో 10% బ్రాండ్ షాపుల్లో రాయితీ ఇస్తామని చెప్పారు. షాపుల్లో 10% 340 షాపులు ఇవ్వడం జరిగింది. అలాగే రేపు రానున్న బార్ షాపుల్లో కూడా 10% ఇస్తానని చెప్పారు, అవి కూడా ఇస్తున్నారు. అలాగే ఈ ఫీజు ఏదైతే ఉందో, గవర్నమెంట్ ఫీజు ఏదైతే ఏర్పాటు చేసిందంటే 50% రాయితీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ కార్మికులను ఉద్దేశించి అన్ని విధాలుగా బాగుండాలని ఉద్దేశించి తాటి చెట్టు మీద ఏ కార్మికులు పడిపోయి మరణం చెందినప్పుడు కూడా 5 లక్షల చంద్రన్న బీమా, అలాగే ఏదైనా అంగవైకల్యం కలిగి కనుక ఉంటే వయసుతో సంబంధం లేకుండా వారికి పెన్షను, అలాగే జాతీయ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రంలో ఇవాళ ఇచ్చాపురం, శ్రీకాకుళం దగ్గర నుంచి నెల్లూరు తడక వరకు కూడా కాలంలో చెరువుగడ్డలు ఏదైతే ఉన్నాయో వాటి మీద తాటి చెట్లు పెంచుకునే అవకాశం అనేక. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఇంట ప్రేమ, ఆత్మీయతలకు ప్రతీకగా రాఖీ పౌర్ణమి వేడుకలు జరిగాయి. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మకు రాఖీ కట్టారు ముగ్గురు సోదరీమణులు. అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ నివాసంలో శనివారం రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి. రాఖీ పండుగ సందర్భంగా ఆయన ముగ్గురు సోదరీమణులకు శ్రీమతి కలిదిండి అన్నపూర్ణాదేవి, శ్రీమతి మంతెన నాగశిరోమణి మరియు విగేష్ణ జ్యోతి లక్ష్మిలు సాంప్రదాయబద్ధంగా తమ సోదరుడికి రాఖీ కట్టి స్వీట్లు తినిపించారు. అనంతరం కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ తమ సోదరి పరులకు నూతన వస్త్రాలను బహుకరించి వారి ఆస్తులు తీసుకున్నారు. చూడాలని మేము మా కోరిక.
చిత్తూరు జిల్లా కుప్పంలో వేగవంతంగా సాగుతున్న కుప్పం కొత్తపేట అభివృద్ధి పనులు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపేటలో నిరుపయోగంగా ఉన్న పాత మార్కెట్ యార్డ్ కూల్చివేత పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక కుప్పం కొత్తపేటలో శిథిలావస్థలో ఉన్న పాత మార్కెట్ యార్డ్ ను కూల్చేసి డిఎస్పీ కార్యాలయ ఆర్డీఓ కార్యాలయ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని కొత్తపేట టీడీపీ ఇన్ఛార్జ్ ముఖేష్ అప్పు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో కొత్తపేట అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కో యూనిట్ ఇన్ఛార్జ్ వరదరాజులు, టీఎస్ఎన్ఎఫ్ యూనియన్ అప్ప, బూత్ కన్వీనర్ కృష్ణ, 15వ వార్డు పార్టీ అధ్యక్షులు సుకుమార్, హరినాథ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అన్నదాత సుఖీభావ పథకంతో రైతులు ఎంతో సంతృప్తిని వ్యక్తం చేశారని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీని రాజాం నియోజకవర్గ శాసనసభ్యులు మురళీమోహన్ తెలియజేశారు. ఈ సందర్భంగా రాజాం టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రైతుల పక్షపాతి అన్నారు. రాజాం నియోజకవర్గంలో 39,000 మంది రైతులకు 27 కోట్లు, మొదటి విడతగా 7,000 చొప్పున అన్నదాత సుఖీభావ పథకంలో లబ్ధి పొందారన్నారు. ఈ నెల 14న 150 ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లతో రైతులు భారీ సంఖ్యలో ర్యాలీ నిర్వహించి సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలపనున్నారన్నారు. అనంతరం రాజాం మార్కెట్ యార్డ్ లో సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతా సభ రైతులు నిర్వహిస్తారని తెలిపారు. మరి నాకు తెలిసినంత వరకు దేశంలో మొట్టమొదటిసారి మరి వేవర్స్ కమ్యూనిటీ సంబంధించి ఏవైతే యంత్ర మగ్గాలు ఉన్నాయో ఎలక్ట్రిక్ మగ్గాలు 500 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలని, మామూలు మగ్గాలు ఉంటే చేతి మగ్గాలు ఉంటే 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా మరి చాకలి మంగళికి సంబంధించిన ఏవైతే వారి వృత్తి ప్రకారం వారికి కూడా 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలని. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే మనం సంబంధించిన ఈరోజు దగ్గర మనం 10% ఎక్సైజ్ షాప్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బారులు కొత్తగా తీసుకున్న మరి బారుల విషయంలో కూడా 10% వారికి ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. ఈ విధంగా 15 వర్గాలకు సంబంధించిన అన్ని కులాలకు కూడా వారికి సంబంధించిన వృత్తుల్లో ఎంతో కొంత సబ్సిడీ ఇవ్వాలి, వారిని ప్రోత్సహించాలని మరి తెలుగుదేశం ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తుంది. ఒత్తిడి తెచ్చి మరి కొంచెం తేవడం జరిగింది. అయినప్పటికీ ఇంకా గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ను కూడా మరి మా ముఖ్యమంత్రి గారు టేకప్ చేశారు. త్వరలో దాన్ని కూడా మొత్తం ఇవ్వడం జరుగుతుందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. రైతుల గురించి పట్టించుకున్నాం. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన లోన్స్ కూడా త్వరలో మరి ఇవ్వడం జరుగుతుందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అన్ని వర్గాలను కూడా సాటిస్ఫై చేయడం జరుగుతుంది. ఈరోజు తెలుగుదేశం హయాంలో కూటమి ప్రభుత్వంలో అందరూ కూడా సంతోషంగా ఉండడానికి కావలసిన కార్యక్రమాలు, ప్రజా ప్రయోజన ప్రతి పథకం కూడా పెట్టాలని. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం గోకవరం మండలం తంటికొండపై వెలిసిన శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారికి 12 పుణ్యదానులతో అభిషేకం నిర్వహించారు. స్వామివారి జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం, శ్రావణ మాసం, శ్రావణ పౌర్ణమి శనివారం చాలా అద్భుతమైన పర్వదినం కావడంతో దేవస్థానం చైర్మన్ బదిరెడ్డి అచ్చెన్నదొర మరియు పాలక మండలి ఆధ్వర్యంలో ఈ సందర్భంగా భారతదేశంలో ప్రతి సంవత్సరం జరుగు 12 ప్రధాన పవిత్ర పుష్కర నదులు అయినటువంటి గంగా, యమున, సరస్వతి, గోదావరి, నర్మదా, సింధు, కావేరి, కృష్ణ, తపతి, తుంగభద్ర, భీమా, ప్రాణహిత నదులు జలాలతో అభిషేకం ఘనంగా నిర్వహించడం జరిగిందని ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ బదిరెడ్డి అచ్చెన్నదొర తెలిపారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని వెంకన్న సన్నిధికి భక్తులు పోటెత్తారు. భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా ఆయా అధికారులు పాలక మండలి పలు ఏర్పాట్లు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కుర్పాం నియోజకవర్గం జిఎమ్మ వలస మండలంలో శనివారం నాడు వట్టిగడ్డ రిజర్వాయర్ నుండి సాగునీటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్
కురుపాం నియోజకవర్గ శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి డొంకాడ రామకృష్ణ, ఎంపీపీ బొంగు సురేష్, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు జోగి భుజంగారావు, జనసేన మండల పార్టీ అధ్యక్షులు వారణాసి శివనాయకులు తదితరులు పాల్గొన్నారు. అన్న చెప్పండి ఇలా డ్యామ్ ధర ఓపెనింగ్ అవుతుంది మళ్ళీ చేస్తాను. ఓం యం బ్రహ్మ వేదాంత విదోదంతి పరం ప్రధానం మృత్యుం దదార్దే విశ్వోద్గతే కారణమీశ్వరం వా తస్మై నమో విఘ్న వినాశనాయ వేదాహ్మేతం ముఖ్యమాంతం ఆదిత్యవర్ణం మండలసుస్తుపారే సర్వాది రూపానం చిత్రధీరం నామాని స్వహాది తందయదా శాస్త్రే. ఇవి పిలిచిన అప్డేట్స్ కి వాచింగ్.